హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్మిక్స్ టూ వరల్డ్ ఛానల్. ఆల్మిక్స్ టూ వరల్డ్ ఛానల్ అన్న ఏవైకే టెక్ అనాలా మీకైతే ఏవైకే టెక్ అని డిస్ప్లే అవుతుండొచ్చు నాకు తెలిసి. కాకపోతే మనం సెప్టెంబర్ 18 నుంచి అయితే ఇంట్రడక్షన్ ఏవైకే టెక్ అని అయితే చెప్పుకుందాం. అప్పటివరకు అయితే మనం ఆల్మిక్స్ టూ వరల్డ్ అని అయితే చెప్పుకుందాం ఫ్రెండ్స్. అండ్ ఆల్సో వెల్కమ్ టు టెక్న్యూస్ ఎపిసోడ్ 47 ఫ్రెండ్స్. ఇంకా 3 ఎపిసోడ్స్ మనం కంప్లీట్ చేసుకున్నాం కనుక మనం హాఫ్ సెంచరీని అయితే కంప్లీట్ చేసుకుంటాం అన్నమాట. 50 టెక్న్యూస్ ఎపిసోడ్స్ అయితే మనం కంప్లీట్ చేసుకోబోతున్నాం. ఇలానే సపోర్ట్ చేయండి. టెక్న్యూస్ 100, టెక్న్యూస్ 1000 ఎపిసోడ్స్ వరకు అయితే మనం వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. వాళ్ళు ఫస్ట్ టెక్న్యూస్ చూసుకున్నట్లయితే యాపిల్ నుంచే. ఇవాళ దాదాపు అన్నీ యాపిల్ నుంచే ఉన్నాయి టెక్న్యూసెస్ అన్నీ అయితే. నిన్న నైట్ అయితే వీళ్ళు ఒక ఈవెంట్ అయితే పెట్టడం జరిగింది, iPhone 13 ఈవెంట్ అన్నమాట. ఈ ఈవెంట్ సందర్భంగా వీళ్ళు iPhone 13 సిరీస్లోని మొబైల్స్, ఐప్యాడ్, యాపిల్ వాచ్ సిరీస్ 7 అయితే వీళ్ళు లాంచ్ అయితే చేయడం జరిగింది. ఒకసారి అయితే మనం వాటి మీద ఒక లుక్ అయితే తీసుకుందాం. దాదాపు ఇవాళ టెక్న్యూస్లో అయితే మొత్తం ఇవే ఉంటాయి. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి, ఎండ్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. iPhone 13 మినీలో మనకైతే 5 కలర్స్లో అయితే మనకు చూడడానికి ఉంటాయి. వీటి యొక్క స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 69,900 రూపాయలు. అలాగే iPhone 13 Pro, iPhone 13 Pro Maxలో మనం 4 కలర్స్ అయితే చూడడానికి ఉంటాయి. దీని యొక్క స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 1,19,900 రూపాయలు. iPhone 13 మినీ ప్రైస్ చూసుకున్నట్టయితే 69,900 రూపాయల నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. అది బేసిక్ ప్రైస్ అన్నట్టు. 128GB స్టోరేజ్ ప్రైస్ వచ్చేసి 69,900 రూపాయలు. ఇందులో వీళ్ళైతే 64GB స్టోరేజ్ వేరియంట్ అయితే తీసుకొని రాలేదు. స్టార్టింగే 128GB వేరియంట్ అయితే తీసుకొని వచ్చారు. అందుకని ఇందులో మనకి ప్రైజెస్ కూడా కొంచెం ఎక్కువనే చూడడానికి ఉంటాయి. 128GB స్టోరేజ్ ప్రైస్ వచ్చేసి 69,900 రూపాయలు. 256GB స్టోరేజ్ ప్రైస్ వచ్చేసి 79,900 రూపాయలు. అండ్ అలాగే 512GB స్టోరేజ్ ప్రైస్ వచ్చేసి 99,900 రూపాయలు. ఇప్పటివరకు ఈ ప్రైస్ వచ్చేసి iPhone 13 మినీ ఫ్రెండ్స్. iPhone 13 ప్రైస్ వచ్చేసి ఇప్పుడు 128GB స్టోరేజ్ ప్రైస్ వచ్చేసి 79,900 రూపాయలు. iPhone 13 256GB స్టోరేజ్ వేరియంట్ ప్రైస్ వచ్చేసి 89,900 రూపాయలు. అండ్ అలాగే iPhone 13లో టాప్ వేరియంట్ అయిన 512GB వేరియంట్ ప్రైస్ వచ్చేసి 1,09,900 రూపాయలు. ఇప్పటివరకు అయితే మనం iPhone 13 మినీ అండ్ అలాగే iPhone 13 యొక్క ప్రైస్ చూసుకున్నాం కదా. ఇప్పుడు మనం iPhone 13 Pro అండ్ అలాగే iPhone 13 Pro Max యొక్క ప్రైజెస్ అయితే చూసుకుందాం. iPhone 13 Pro వచ్చేసి 73,000 రూపాయల నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. iPhone 13 Pro Max ప్రైస్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 1,29,900 రూపాయలు. iPhone 13 Pro 1TB స్టోరేజ్ మోడల్ ప్రైస్ వచ్చేసి 1,69,900 రూపాయల వరకు అయితే ఉంది. అండ్ అలాగే iPhone 13 Pro Maxలో 1TB స్టోరేజ్ వేరియంట్ ప్రైస్ వచ్చేసి 1,79,900 రూపాయలు ఫ్రెండ్స్. వీళ్ళైతే ప్రైస్ చాలా హెవీగా అయితే పెట్టడం జరిగింది. ప్రైస్ తగ్గట్టుగా మొబైల్ కూడా ఉంది. 1TB స్టోరేజ్ వేరియంట్ అంటే మహం మ్యాటర్ కాదు. అండ్ ఇప్పుడు మనం యాపిల్ నుంచి ఐప్యాడ్ గురించి మాట్లాడుకుంటే మనకి వీళ్ళైతే వెనిలా ఐప్యాడ్ అలాగే ఐప్యాడ్ మినీని అయితే వీళ్ళు ఇంట్రొడ్యూస్ అయితే చేయడం జరిగింది. ఇవి వచ్చేసి మనకి కొత్త ఫీచర్స్ అయితే తీసుకొని వచ్చారు. మన 10.2 ఇంచ్ రెటినా డిస్ప్లేతో వస్తుంది. ట్రూ టోన్ టెక్నాలజీ అయితే వీళ్ళు దీన్ని తీసుకొని వచ్చారు. ఇది మనకి ఫస్ట్ జనరేషన్ యాపిల్ పెన్సిల్. అండ్ అలాగే స్మార్ట్ కీబోర్డ్స్ కూడా ఈ డివైస్ అయితే మనకు సపోర్ట్ చేస్తున్నట్టు వీళ్ళైతే మెన్షన్ చేయడం జరిగింది. అంటే మనం ఈ యొక్క ఐప్యాడ్ని కీబోర్డ్ ద్వారా కూడా మనం అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ అలాగే మనకి ఇందులో 256GB వేరియంట్లో కూడా చూడడానికి ఉంటుంది. ఐప్యాడ్ మినీ గురించి మాట్లాడుకుంటే ఐప్యాడ్ మినీ మనకి 8.3 ఇంచ్ లిక్విడ్ రెటినా డిస్ప్లేతో అయితే ఉంటుంది. ఈ డిస్ప్లే వచ్చేసి మనకి 500 nits బ్రైట్నెస్ సపోర్ట్ అయితే వీళ్ళు దీన్ని తీసుకొని వచ్చారు. 12 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ సెల్ఫీ షూటర్ అయితే వీళ్ళు దీన్ని తీసుకొని వచ్చారు. ఇది మనకి 120 degrees అయితే ఉంటుంది అనమాట ఈ యొక్క సెల్ఫీ కెమెరా వచ్చేసి. ఎందుకంటే 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా కాబట్టి. 256GB వేరియంట్ ప్రైస్ వచ్చేసి 60,900 రూపాయలు. నెక్స్ట్ మనం యాపిల్ నుంచే యాపిల్ వాచ్ సిరీస్ 7 కూడా వీళ్ళైతే లాంచ్ చేయడం జరిగింది కదా. దాని గురించి అయితే కొంచెం దాని మీద కూడా ఒక లిక్ అయితే ఇద్దాం. ఇది మనకి 41mm అండ్ 45mm సైజులో అయితే చూడడానికి ఉంటాయి. దీని యొక్క స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 30,000 రూపాయల నుంచి అవుతుంది ఫ్రెండ్స్. దీని యొక్క ఛార్జింగ్ కెపాసిటీ అనేది 45 minutesలో 0 to 80% అయితే అవుతుంది. వాచ్ OS 8 అండ్ ప్యాక్ ఫీచర్స్ అయితే మనం ఇందులో చూడడానికి ఉంటాయి. IP6X సర్టిఫికేషన్ అయితే చూడడానికి, అంటే ఇది మనకి డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ అయితే చూడడానికి ఉంటాయి. ఇందులో అయితే హార్ట్ రేట్ సెన్సార్, ECG అండ్ బ్లడ్ ఆక్సిజన్స్ కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ అయితే వీళ్ళు దీన్ని తీసుకొని రావడం అయితే జరిగింది. కామన్ యాపిల్ వాచ్ ఏ వాచ్లో అయినా సరే వీళ్ళైతే ఈ ఫీచర్ని అయితే తీసుకొని వస్తున్నారు స్టార్టింగ్ నుంచే. అండ్ నేను ప్రీవియస్ టెక్నిక్స్లో అయితే చెప్పడం జరిగింది, ఎవరు మొబైల్స్ అయితే కొనకండి, ఎవరు iPhone 12 కానివ్వండి, iPhone 11 కానివ్వండి, కొనేది ఉంటే కొనకండి అని అయితే నేను క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది ప్రీవియస్ టెక్నిక్స్లో కూడా. నేను పైన కార్డ్స్లో కింద డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి అయితే వెళ్ళి చెక్ చేయండి. iPhone 11 అండ్ అలాగే iPhone 12 మీద వీళ్ళైతే ప్రైజెస్ తగ్గిస్తారు. ఎప్పుడైతే వీళ్ళు iPhone 13ని లాంచ్ చేస్తారో అప్పుడు వీళ్ళైతే ఆటోమేటిక్గా వాటి మీద అయితే ప్రైజెస్ తగ్గడం అయితే జరుగుతుంది అని చెప్పడం అయితే జరిగింది మీకు. ఆల్రెడీ వీళ్ళైతే తగ్గించారనమాట. ఒకసారి iPhone 11 యొక్క ప్రైజెస్ చూసుకుందాం.
iPhone 11 వీళ్ళు 2019లో 68,500 రూపాయలకైతే వీళ్ళు లాంచ్ చేయడం జరిగింది. కానీ ఇప్పుడు వీళ్ళు iPhone 11 మీద అయితే 64GB వేరియంట్లో 49,900 రూపాయలకైతే తగ్గడం జరిగింది. అలాగే iPhone 11లోనే 128GB యొక్క మొబైల్ వేరియంట్ ప్రైస్ వచ్చేసి 54,900 రూపాయలు మాత్రమే. ఇప్పుడైతే వీళ్ళు తగ్గించారు. ఆ డిస్కౌంట్లో మీకు అయితే చూడడానికి ఉంటుంది. అడిషనల్గా మీరు HDFC బ్యాంక్ కార్డ్ యూజ్ చేసి కేవలం మీరు iPhone 11ని 38,400 రూపాయలకైతే మీరు బై చేయొచ్చు అనమాట. అంటే దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుందంటే iPhone 11 మనం కేవలం 50,000 రూపాయల లోపే మనం అయితే బై చేయొచ్చు అనమాట. అండ్ iPhone 12 ప్రైస్ చూసుకున్నట్టయితే iPhone 12 64GB యొక్క యాక్చువల్ ప్రైస్ వచ్చేసి 79,900 రూపాయలు. అండ్ అలాగే iPhone 12 128GB యొక్క యాక్చువల్ ప్రైస్ వచ్చేసి 84,900 రూపాయలు. కానీ వీళ్ళు ఇప్పుడు ఆఫర్లో 70,900 రూపాయలకైతే వీళ్ళు దీన్ని తీసుకొని వచ్చారు. iPhone 12 256GB వేరియంట్ ప్రైస్ వచ్చేసి 80,900 రూపాయలకైతే వీళ్ళు దీన్ని తీసుకొని వచ్చాడు. వీళ్ళైతే చాలా తగ్గించాలని చెప్పుకోవచ్చు. అందుకని నేను ప్రీవియస్ టెక్నిక్స్లో కూడా మీకు అయితే ఇంటిమేషన్ అయితే ఇచ్చాను. ఎవరైతే కొనాలనుకుంటున్నారో కొనకండి. వాళ్ళైతే iPhone 13 సిరీస్ని లాంచ్ చేశాక తగ్గిస్తారని చెప్పడం జరిగింది. అండ్ ఫ్రెండ్ నెక్స్ట్ చూసుకున్న మనకి జియో నుంచి జియో స్మార్ట్ ఫోన్ అయితే మనకి దీపావళికి అయితే వస్తున్నట్టు మనకైతే తెలిసిన విషయమే. దీని యొక్క కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే లీక్ అవ్వడం జరిగింది. అవేంటో మనం అయితే ఒకసారి చూసుకుందాం. జియో ఫోన్ వచ్చేసి మనకి 5.5 ఇంచ్ HD డిస్ప్లే అయితే ఉంటుంది. ఇది మనకి స్నాప్డ్రాగన్ 215 చిప్సెట్తో తీసుకొని వచ్చారు. మనకి 2 వేరియంట్స్లో చూడడానికి ఉంటుంది. 2GB అండ్ అలాగే 3GB ర్యామ్ వేరియంట్లో అయితే చూడడానికి ఉంటుంది. 2GB ర్యామ్ వేరియంట్ వచ్చేసి 16GB ఇంటర్నల్ స్టోరేజ్ అయితే ఉంటుంది. 3GB ర్యామ్ వేరియంట్ వచ్చేసి 32GB ఇంటర్నల్ స్టోరేజ్ అయితే ఉంటుంది. ఈ మొబైల్ యొక్క కెమెరా విషయానికి వస్తే 13 MP మెయిన్ కెమెరా, 18 MP ఫ్రంట్ కెమెరా అయితే చూడడానికి ఉంటుంది. దీని యొక్క బ్యాటరీ విషయానికి వస్తే 2500 mAh బ్యాటరీతో అయితే వీళ్ళు దీన్ని తీసుకొని వస్తున్నారు. అండ్ దీని యొక్క ప్రైస్ చూసుకున్నట్లయితే ఇది కేవలం 500 రూపాయలు అయితే కాదు. 500 రూపాయలు ఏంటంటే మీరు ఫస్ట్ 500 రూపాయలు కట్టి తర్వాత ఇన్స్టాల్మెంట్లో మిగతా అమౌంట్ అనేది కట్టాలి. 5,000 రూపాయల లోపు అయితే వీళ్ళైతే ఈ మొబైల్ని అయితే తీసుకొని వస్తున్నట్టు ఇక్కడైతే మెన్షన్ చేయడం అయితే జరిగింది అనమాట. సో ఇంత ఫ్రెండ్స్ వాళ్ళ టెక్నిక్స్ వచ్చేసి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే మన వీడియోని అయితే షేర్ చేయండి. మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. అది క్లిక్ చేసుకుంటే నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేసి మీరు అయితే మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. మనకు అక్కడ నుంచి కూడా ఇంటిమేషన్ అయితే ఇస్తున్నారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసేసి వీడియోని అయితే ఎండ్ చేయమని. సో ఇంతే ఫ్రెండ్స్ వాళ్ళ టెక్నిక్స్ వచ్చేసి నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుసుకుందాం. అండ్ దాన్ని సీ యూ బై ఫ్రెండ్స్.